నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. అబుదాబి, ఖతార్, దుబాయ్, బహ్రెయిన్, ఇజ్రాయెల్పై ఇరాన్ మళ్లీ దాడులు జరిపింది. తాజాగా ఈ రోజు ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. దీంతో దుబాయ్, అబుదాబి, ఖతార్ దేశాల్లో బాంబుల పేలుళ్ల చప్పుడుతో మారుమోగింది. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్పై దాడుల్లో 31 మంది మృతి చెందినట్లుగా సమాచారం. ఈ క్రమంలో సౌత్ లెబనాన్ నుంచి ప్రజలు వలస వెళ్తుండడం గమనార్హం. ప్రస్తుతం యుద్ధం విషయంలో ఐరాస సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తక్షణమే యుద్ధం నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. डेंजर हो गया यार। భవన నిర్మాణ కార్మికులకు భద్రత లేకుండా పోతోంది. నిర్మాణదారులు ఇటీవల కాలంలో కార్మికుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్న ప్రభుత్వాల తీరులో మార్పు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిర్మాణ కార్మికులు పనులు చేస్తూ ప్రమాదాల పాలవుతున్న ఘటనలు రోజు 2 రాష్ట్రాల్లోనూ కనబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర పరిధిలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించని కార్మికులు మరో వీడియో వైరల్ అయింది. కార్మికుల భద్రత ఎలా ఉందనేది ఈ వీడియో ద్వారా వ్యక్తమవుతోంది. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కార్మికులకు, వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిర్మాణ సంస్థలు, అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతిలో వాకర్స్ ఆందోళన తారాస్థాయికి చేరింది. అలిపిరి నంది సర్కిల్ సమీపంలో అటవీశాఖ నగర వనానికి వాకర్స్ ను అధికారులు అనుమతించకపోవడంతో ఈ ఆందోళన జరిగింది. రోడ్డుపై వాకర్స్ బైఠాయించి ఆందోళన చేపట్టారు. వాకర్స్ ఆందోళనతో స్థానిక ప్రజలకు, తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు తిరుమల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందిగా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాకర్స్ నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకోవడంతో వాకర్స్ ఈ ఆందోళనకు పూనుకున్నారని సమాచారం. మాట్లాడమ్మా. దివ్యారంభంలో ఈరోజు గత 3 నెలల నుంచి పార్కింగ్ ఫీజు వద్దని చెప్పి అనేక సందర్భాలుగా దివ్యారంభం డిఎఫ్ఓ గారికి చెప్పడం జరిగింది. డిఎఫ్ఓ గారు మీకు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పినాడు. చెప్పిన తర్వాత కూడా ఈ రోజు నుంచి మొత్తం మీరు డబ్బులు చెల్లిస్తేనే లోపలికి పంపిస్తాం, లేకపోతే లేదు అని చెప్పినని ఈరోజు ఇక్కడ చెప్తే మేమంతా కూడా వాకర్స్ అసోసియేషన్ గా ఇక్కడ దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే నడకకు కూడా ఈ రోజు డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ డిఎఫ్ఓ గారికి తెలియకుండానే డిఎఫ్ఓ గారు అనుమతితోనే ఇక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తా ఉన్నారు. దానికి లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక బండికి వచ్చి ఒక రోజు నైట్కి వచ్చి ఒక్కొక్క 2 వీలర్ కింద అని చెప్పి 4 వీలర్ కింద అని చెప్పి వసూలు చేస్తా ఉన్నాడు. 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఇట్లా నెలకొచ్చి దాదాపు దీని నుంచే 1.5 లక్ష రూపాయల దాకా పైకి వస్తా ఉంది. కానీ వాకర్స్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 200 మంది పైచులకు వాకర్స్ వెళ్తా ఉన్నారు. 200 నుంచి 20,000 రూపాయల కంటే ఎక్కువ రాదు. కానీ తిరుపతి యొక్క ఆరోగ్యాన్ని, తిరుపతి యొక్క నడకను ఈ రోజు కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి వచ్చే వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సెక్షన్స్ అంతా ఇక్కడికి వచ్చి వాకర్స్ వాకింగ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాంటి దాన్ని ఈ రోజు అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడి నుంచి లేయకూడదని చెప్పినని వాకర్స్ డిమాండ్ చేస్తారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం.
ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ద్వారా 29 కోట్ల రూపాయలతో 110 సీసీ బీటీ రోడ్ల నిర్మాణ పనులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ లేఖను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో పలు రోడ్లు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయని, ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని అత్యవసరంగా నిర్మించాల్సిందని కలెక్టర్ను కోరారు. దెందులూరు మండలంలో 5.96 కోట్ల రూపాయలతో 27 సీసీ రోడ్డు, దెందులూరు నియోజకవర్గం పరిధిలోని ఏలూరు రూరల్ మండలంలో 3.09 కోట్ల రూపాయలతో 11 రోడ్లు, పెదపాడు మండలంలో 4.69 కోట్ల రూపాయలతో 14 రోడ్లు, పెదవేగి మండలంలో 15.27 కోట్ల రూపాయలతో 58 రోడ్లు చేపట్టాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలెక్టర్ని కోరారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతిపాదించిన పనులను పరిశీలించి నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ సుబ్బారావుని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలు మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డైలివర్ ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి పేర్కొన్నారు. సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన విద్యుత్ వినియోగదారులు ఫోన్ నెంబర్ 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయొచ్చని వెల్లడించారు. విశాఖపట్నం ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు డైలివర్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావాల్సిన వినియోగదారులు విద్యుత్ సర్వీస్ నంబర్ను తమ వద్ద అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, రూప్ టాప్ సోలార్ తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సీఎండీ పృథ్వీతేజ్ విజ్ఞప్తి చేశారు. గ్రామాలను అపూర్వ రీతిలో అభివృద్ధి బాట పట్టించిన జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ప్రతి గ్రామం మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. జనసేన ఉద్యమి సభ్యత్వ ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కసిరెడ్డి మధురత ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వైసీపీ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి లేక, సర్పంచులకు గౌరవం లేక అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. పవన్ రాక్తో గ్రామాలను ప్రగతి బాట పట్టించారని తెలిపారు. పెద్ద సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరారని తెలిపారు. పవన్ గురించి ఎంత చెప్పినా మంచి పనులే ఉంటాయని అన్నారు. జగన్ గురించి ఎంత చెప్పినా అవినీతి తప్ప చెప్పుకోవడానికి మరొకటి లేదన్నారు. వాన్పిక్ భూములు 1000 ఎకరాలు కబ్జా చేశారని, సరస్వతి పవర్, భారతీ సిమెంట్, లిక్కర్ స్కామ్ ఇలా చెప్పుకుంటూ పోతే జగన్కు అవినీతి చరిత్ర తప్ప మరొకటి లేదన్నారు. మంచిని ప్రోత్సహిస్తే మరింత మంచి జరుగుతుందని, ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. సభ్యత్వ కార్యక్రమం ప్రారంభానికి ముందు 2 కోట్ల పవన్ సొంత నిధులిచ్చారని, అనేక విధాలుగా ఆర్థిక సహకారం అందిస్తున్నారని అన్నారు. జగన్ ఏనాడైనా తన సొంత సొమ్ము ₹1 కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇచ్చారని ప్రశ్నించారు. అభివృద్ధిలో పవన్ ఆదర్శవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. కొండకోణంలో నివసించే గిరిజనుల కోసం దుర్గమ ప్రదేశాల్లో పాదయాత్ర చేసి అపూర్వ రీతిలో అభివృద్ధి చేశారని అన్నారు. రాష్ట్రంలో 13,300 గ్రామాల్లో పల్లె పండుగ చేసిన ఘనత పవన్కు దక్కిందని, ఇది ఆయన పాలనా దక్షతకు నిదర్శనమని అన్నారు. ఇవన్నీ వివరించి ప్రజలకు అవగాహన కలిగించాలని జన సైనికులను కోరారు. సభ్యత్వ రుసుము ప్రతి రూపాయి కార్యకర్తల సంక్షేమానికి వినియోగిస్తారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జనసేన పార్టీ పరంగా 40 కోట్లు కార్యకర్తల సంక్షేమానికి వెచ్చించిందని అన్నారు. పెంటపాడు అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తానని తెలిపారు. సభ్యత్వ నమోదులో పెంటపాడుకు ప్రథమ స్థానం కోసం కృషి చేస్తున్న వీర మహిళ మధులత బృందం, సర్పంచ్ చంద్రకళ, లక్ష్మణ్ రెడ్డి, హరనాథ్, రమణ, దాసరి, శ్రీనివాస్ తదితర జన సైనికులను అభినందించారు. జనసేన పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా పవన్ వ్యక్తిగతంగా చేస్తున్న మంచిని ధైర్యంగా చెప్పి ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను కోరారు. పుల్లా బాబీ, కసిరెడ్డి మధులత, కట్టుపోయిన కృష్ణప్రసాద్, చాపల రమేష్, కొవ్వూరు లక్ష్మారెడ్డి, మైలవర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. సైడ్ గుండమ్మా, సైడ్ గుండు. బాగా Thank you.
సార్ ఒకసారి కానీ ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇవాళ గత ప్రభుత్వం ఏం చేసింది, మనం ఏం చేస్తా ఉన్నాం, మన కార్యకర్తలు ఏం చేస్తూ ఉన్నారు అనేది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి దృష్టిలో పెట్టుకుని మనకి ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంపీటీసీ గారు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన హరినాథ్ గారు ఉన్నారు, మన సురేష్ గారు ఉన్నారు, శేషు గారు ఉన్నారు, ఇంకా రమణ గారు ఉన్నారు, మన కొత్తగా వచ్చినటువంటి తమ్ముడు రమణ ఉన్నాడు, అదేవిధంగా మహిళా సోదరిమణులు ఇవాళ వేరే మహిళలు ఉన్నారు, మధులత ఉంది. మరి అందరూ కూడా చాలా పెద్ద బలాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఇవాళ పెద్దబాబు వాళ్ళందరూ కూడా మీకు పూర్తిగా సహకరిస్తారు. ఎందుకంటే ఎక్కడున్నా దూరంగా ఉన్నా నేను మాట్లాడిపోయిన బావ నా పని ఏం చేస్తాను, ఇక్కడ అత్యధిక మెజార్టీ చేస్తాను నాకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. పుల్లబాబీ గారు నేతృత్వంలో మండల ప్రెసిడెంట్గా పెద్దబాబు గారు వీళ్ళందరూ మీకు మద్దతుగా ఉండి ఈ కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియజేయవలసిందిగా అవసరమైతే 10 మంది ఇళ్ళకి వెళ్ళండి, చెప్పండి. ఖచ్చితంగా మన పార్టీ మంచి పని చేస్తూ ఉంది, చెప్పుకోకపోతే మనకు మైనస్. కాబట్టి ఇవన్నీ కూడా నాకు ఎలక్షన్ ముందు నుంచే నాకు సపోర్ట్ చేశారు పెంటపాడులో అందరూ కూడా. మీ అందరి దయ వల్ల నేను నెగ్గిన తర్వాత మీకోసమే పనిచేస్తాను, నా కోసం పని చేయట్లేదు. ప్రజలకి ఏం కావాలో అదేవిధంగా మనం పనిచేసే విధంగా మనం అన్ని పనులు చేస్తూ ఉన్నాం. ప్రజల్లోకి వెళ్ళండి, ధైర్యంగా చెప్పండి, మనం మంచి చేస్తున్నామని చెప్పండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజా ధ్యేయం కోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తుందనే విషయాన్ని తెలియజేసి మన ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బలవల మల్లికార్జున ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నారని, మరుగుదొడ్లు సైతం లేని పరిస్థితుల్లో అంగన్వాడీ కేంద్రాలకు టాయిలెట్లు నిర్మించారని తెలిపారు. అంగన్వాడీల అభివృద్ధికి ఉపాధికి కూటమి ప్రభుత్వం కట్టుబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశపు స్వామి, పట్నాల రాంపండు, కెలపర్తి వెంకట్రావు, సబ్బిని విసు, కృష్ణమోహన్, గురుజు సూరిబాబు, తన్నెడి సులేమాన్, ఎస్కే బాజీ, తాట్ల జగన్నాథరాజు, ఏరుబండి సతీష్, ముత్యాల శ్రీనివాస్, కాకర్ల సుభద్ర, మొండం లీల, కిల్లాడి సాయి, తలై తిరుమల తదితరులు పాల్గొన్నారు. అది ఒక రకంగా ఉన్నాయి. సూపరు. మామూలు బాగాలేదు. లైకులు రావు. సూపర్. చాలా బ్యాడ్. ఇది లాస్ట్ బాల్ వైడే. కిక్ స్పేస్ అని చెప్పి యువకులు మన ఏదైతే రాజేష్ కానీ ప్రకాష్ కానీ మరి జయలక్ష్మి థియేటర్ బ్యాక్ సైడ్లో ఉన్న గ్రౌండ్లో మరి క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే యువకులందరూ కూడా ఈ రోజున ఈ స్పోర్ట్స్లో కానీ మరి ఎక్కువగా రాణించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దృఢ సంకల్పంతో మంచి ఏదైతే ఈ స్పోర్ట్స్లో ఉండడం వల్ల మంచి ఆలోచన, జ్ఞాపకశక్తి, మరి చదువుతోటి మేధాశక్తి ఇవన్నీ కూడా పెరగడం అనేది స్పోర్ట్స్ ఉండడం వల్ల ఈరోజు చాలా వరకు కూడా ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు వీటితోటే చాలామంది కాలం గడుపుతున్నారు తప్ప ఇలాంటి స్పోర్ట్స్ విషయంలో మరి యువకులందరూ కూడా ముందుకొచ్చి ఏదైతే మనకి రాష్ట్రంలో ఈ క్రికెట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే, మన స్టేట్ నుంచి కూడా ఆడవలసిన అవసరం ఉంది. ఏదైతే మేము గొర్రెల చేదర్ అన్నయ్య కూడా లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి క్రికెట్ స్టేడియం ఎప్పుడైతే ప్రతి సంవత్సరం కూడా మరి సంక్రాంతికి సంబరాల్లో
మరి క్రికెట్ స్టేడియం పెట్టడం సుమారు 50 జట్టులతో కూడా అక్కడ ఆడించడం జరుగుతుంది. ఇవాళ అదే క్రికెట్ స్టేడియంని ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొల్సటి శ్రీనివాస్ గారు కూడా మరి క్రికెట్ స్టేడియంని కలెక్టర్ గారితో ఆ సైట్ ఓకే చేసి దాన్ని కూడా ఒక అభివృద్ధి పదంలో చేస్తున్నాం. అలాగే కాకుండా స్విమ్మింగ్ పూల్స్ అని ఇండోర్ స్టేడియం అని చెప్పి జిల్లా పరిషత్తులో సుమారు 18 గేమ్లు ఆడడానికి కూడా ఇవాళ ఒక గేమ్స్ హబ్గా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే ఆలోచన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే బొల్సటి శ్రీనివాస్ గారు, అలాగే మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ గారు కానీ ఇటువంటి విషయాల్లో స్పోర్ట్స్కి మంచి యువకులకి మంచి ఆలోచనతో చేస్తున్న వారికి అందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. ఏదైతే మా బొబ్బుల రాంబాబు గారు కానీ మరి రాజేష్ కానీ ప్రకాష్ కానీ మంచి ఆలోచనతో ఇది చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎవరైనా సరే వచ్చి ఒక గంట ఆడుకోవడం చాలా అటువిడిపుగా ఉంటుంది, మంచి బాడీ కూడా ఎక్సర్సైజ్. ఇవాళ ఎందుకంటే కార్డియాక్ అరెస్ట్లు అని చెప్పి 35 ఇయర్స్కే ఆరోగ్యం పాడైపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ యువకులందరూ కూడా ఇటువంటి గేమ్స్ని చూసి మనందరం కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి మంచి అవకాశాన్ని నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మరి రాజేష్కి ప్రకాష్కి మా బొబ్బుల రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.